చాలా యూనివర్సిటీలు ఉన్నాయి బీటెక్ గురించి. మన స్వర్ణం యూనివర్సిటీ అనే స్పెషాలిటీ ఏంటి, ఏమని ప్రమోట్ చేస్తున్నాం? ఇది ప్రమోషన్ కాదు. బీటెక్ అయిపోయిన తర్వాత పిల్లలకి హైయర్ స్టడీస్కి వెళ్ళడం బెటరా, ఎంప్లాయ్మెంటా, లేకపోతే ఓన్ స్టార్ట్అప్? బీటెక్ ప్లస్ ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ ప్లస్ ఎంబీఏ చేసిన వాళ్ళు చూడండి, ఎవరు హైయర్ శాలరీ తీసుకున్నారు? కొన్ని కాలేజీలు అనుకోండి, ఇది బీటెక్ ఎంటెక్ చేసి వచ్చేస్తున్నారు ప్రొఫెసర్స్, వాళ్ళు క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ. మీరంతా కరెక్టే. యాక్చువల్ లెక్చరర్ అంటే ఎంటెక్ చేసిన వాళ్ళు వచ్చేసి చెప్పేస్తాడు. సో ఇక్కడ ఎలా ఉందంటే టీసీఎస్లో కూడా బంధనం రేసి 15 days బ్యాక్ ఒక అడ్వైజర్ అయితే 3 kilometers వచ్చింది స్టూడెంట్స్. అండ్ ఆ స్టూడెంట్స్ అందరికి చదవడం రాదన్నా, లేకపోతే ఎవరికి 85% రాలేదన్నా. అయితే మామూలుగా ఒక యూనివర్సిటీ చూసేది ఇంత బిల్డింగ్స్ ఉన్నాయి, అది ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటారు. అలాంటి మీద ఏదైనా యూఎస్పీ ఉందా? సార్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారో లేకపోతే పిల్లలు చదువు చెప్తున్నారో అర్థం కాలేదు. నమస్కారం అండి. వీ హ్యావ్ ఉదయ్ గారు, అడ్మిషన్ సెక్షన్స్ అప్డేట్ యూనివర్సిటీ, గాంధీనగర్, గుజరాత్. వెల్కమ్ సార్. Few questions for me to ask you. అంటే జనాలు తెలియడం కోసం స్వర్ణం యూనివర్సిటీ గురించి మాకు ఏదైనా చెప్తారా? చాలా యూనివర్సిటీలు ఉన్నాయి బీటెక్ గురించి. మన స్వర్ణం యూనివర్సిటీ అనే స్పెషాలిటీ ఏంటి, ఏమని ప్రమోట్ చేస్తున్నా? ఇది ప్రమోషన్ కాదు. యాక్చువల్గా స్టూడెంట్లో ఉన్న ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో అది స్వర్ణం యూనివర్సిటీ అనేది చేంజ్ చేస్తుంది. సో రీసెంట్గా మీరు చూసుకుంటే అంబర్ ఏంటంటే స్టడీస్ బేస్ చేసి చెప్తారు. ఎప్పుడు చూసిన టెక్నికల్ స్కిల్స్ వల్ల మంచి జాబ్ వస్తుంది, సో బాగా చదవండి, ఇవి చెప్తా ఉంటారు. బట్ ఇక్కడ కోర్ మ్యాటర్ ఏంటంటే మీకు టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో హ్యూమన్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా వరకు ఏఐ అన్ని జాబ్ని రీప్లేస్ చేస్తుంది. సో ఏఐ మనల్ని రీప్లేస్ చేయని విధంగా మనం ఉండాలి అంటే ఏఐతో పాటు మన హ్యూమన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. సో స్వర్ణం ఏం చేస్తుంది అంటే ఇంజనీరింగ్ ప్లస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్. సో ఈజ్ ఈక్వల్ న్యూ ఐఐ. ఇప్పుడు ఐఐటీలో యాక్చువల్గా ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ స్టార్ట్అప్ సంబంధించిన కల్చర్ అంతా బిల్డ్ అయ్యి ఉందో. ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని స్టార్ట్అప్ అనే కల్చర్ని దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నామో, సో మేము లాస్ట్ 6 years నుంచి 100% ఇచ్చాము. సో నెక్స్ట్ కూడా ఇవ్వగలుగుతున్నాము. సో ఇది స్వర్ణం యూనివర్సిటీ. బీటెక్ అయిపోయిన తర్వాత పిల్లలకి హైయర్ స్టడీస్కి వెళ్ళడం బెటరా, ఎంప్లాయ్మెంటా, లేకపోతే ఓన్ స్టార్ట్అప్? అసలు యాక్చువల్గా మీరు లాస్ట్ అంటే ఎప్పుడైనా లాస్ట్ ఒక 5 yearsలో కానీ 10 yearsలో కానీ బీటెక్ ప్లస్ ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ ప్లస్ ఎంబీఏ చేసిన వాళ్ళు చూడండి, ఎవరు హైయర్ శాలరీ తీసుకున్నారు? బీటెక్ ప్లస్ ఎంబీఏ చేసిన వాళ్ళు హైయర్ శాలరీ తీసుకున్నారు. బీటెక్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కావాలి అవసరం. ఇంచుమించు మీరు హార్వర్డ్ యూనివర్సిటీ అయితే డైరెక్ట్గా చెప్తుంది మీరు మా దాకా వచ్చి చాలా అవసరం లేదు, ఆల్రెడీ అంత పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీలోనే 25% జాబ్ స్కిల్స్ అనేవి మీరు డైరెక్ట్గా నేర్చుకోండి. యూనివర్సిటీకి వచ్చి నేర్చుకునేది లేదు. అందరూ ఏమనుకుంటారంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే అన్నీ అయిపోతుంది అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్సే తీసుకున్నాం సార్. స్టార్టింగ్ డ్రోన్స్ తేలి చేశారు, ఏదన్నా ఒక పాస్ లిఫ్ట్ చేయడానికో లేకపోతే ఒక మనిషిని ఫ్లై చేయడానికో చేస్తారు. సో డ్రోన్స్ తీస్తే అగ్రికల్చర్ లో వాడే. ఈ థాట్ రావడం వల్ల డ్రోన్స్ అనే కల్చర్ పెరిగింది. అదే డ్రోన్స్ ని డిఫెన్స్ లో వాడారు. సో సేమ్ ఏఐ కూడా ఉంది. అది మనకి అగ్రికల్చర్ లో వాడచ్చా, జిమ్ లో వాడుకోవచ్చా, లేకపోతే లైఫ్ స్టైల్లో అప్లై చేసుకోవచ్చా? ఈ ఆలోచన విధానం నేర్చుకుంటే ఇంకెవ్రీథింగ్ అందులో వచ్చేస్తుంది. కొన్ని కాలేజీలు అనుకోండి, ఇది బీటెక్ ఎంటెక్ చేసి వచ్చేస్తున్నారు ప్రొఫెసర్స్, వాళ్ళు క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ. మీరంతా కరెక్టే. యాక్చువల్ లెక్చరర్ అంటే ఎంటెక్ చేసిన వాళ్ళు వచ్చేసి చెప్పేస్తాడు. సో ఇక్కడ ఎలా ఉందంటే ఆల్రెడీ టాప్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసి 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ లెక్చర్స్ గా ఉంటారు. దానివల్ల మనకి యూజ్ ఏంటంటే లెక్చర్స్ గా ఉంటారు, మెంటర్స్ గా ఉంటారు. ఎందుకంటే కనుక ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ ప్రొఫెసర్స్ ఆర్ ఆల్ పిహెచ్డీ ఉన్న వాళ్ళే, 2-3 PhD చేసిన వాళ్ళు ప్రొఫెసర్స్గా ఉన్నారు. సో వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు ది స్టూడెంట్, వాళ్ళకి అర్థమయ్యేట్లుగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ యూనివర్సిటీలో ఉందా? ఖచ్చితంగా సార్. పిహెచ్డీ చేసిన వాళ్ళే ఉంటారు. పిహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనం చెప్పే విధానం వేరు. సిలబస్ అవుట్డేటెడ్ అయిపోవడం అలాంటివన్నీ చేంజ్ అవుతుంది, సిలబస్లో మారుస్తారు కదా ఎలాగా? సిలబస్ అదే సార్, నేను ఇందాక ఏదైతే సర్టిఫికేషన్స్ అన్నానో సిలబస్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం కావాలో అవన్నీ దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఉంచుతారు. మ్యాథ్స్ అన్ని కాలేజీలు ఏం చెప్తున్నాయి, టెక్నికల్స్ అంటారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఒక బోట్ చేస్తాం. సో ఇంజనీర్ అంటే బోట్ తయారు చేయడం నేర్పిస్తారు. తయారు చేయడం నేర్పించాక ఆ బోట్ని ఎలా వాడాలి, అసలు డైరెక్షన్ ఏంటి తెలియనప్పుడు మన దగ్గర బోట్ ఉంటే అవసరం. బోట్ తయారు చేయడం అనేది టెక్నికల్ స్కిల్స్ అయితే బోట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎలా నడపాలి అన్నది హ్యూమన్ స్కిల్స్. అది ఎంత బాగా ఇంప్రూవ్ అయితేనే ఇక్కడ ఈ టెక్నికల్ స్కిల్స్ వాల్యూ ఉంటుంది. ఈ రెండింటిని మ్యాచ్ అయితేనే స్వర్ణం యూనివర్సిటీ స్టూడెంట్ అయ్యాడు 100% సక్సెస్ రావడానికి ఛాన్సెస్. ఇప్పుడు నేనే ఒక పేరెంట్ అనుకోండి, లేదా ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళు ఏం పాయింట్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు, కానీ యాజ్ అ పేరెంట్ ఏం ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి పేరెంట్స్ కౌన్సిలింగ్ కావాలా, స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కావాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది.
అందరు ప్రతి వాళ్ళు వచ్చేసి నార్త్ ఇండియాలో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి అనుకున్నారు. ఈ ఎవరైనా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి. సో మార్క్స్ ఎప్పుడు స్టూడెంట్ డిసైడ్స్ ఎక్కడైనా హైయెస్ట్ బ్యాగేజ్ ఎక్కడైనా మరి అందరు హైయెస్ట్ బ్యాగేజ్ రావాలని లేదు. ఏ పేరెంట్ అయినా స్టూడెంట్ ని నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత బాగా చదువుతున్నావు అన్నది, నువ్వు చదువుకున్న దాన్ని ఏదైనా బర్త్డే ఏమన్నా చేసావా, అది నీ లైఫ్ కి ఎంత ఉపయోగపడుతుంది అన్న క్వశ్చన్ వాళ్ళు అడిగితే మొత్తం అంతా చేంజ్ అవ్వాలి. ఏదైనా యూనివర్సిటీ చేంజ్ చేసుకోవాలంటే కొన్ని పాయింట్స్ చూస్ చేసుకొని చేసుకోవాలి. ఫస్ట్ ఆ లెక్చర్స్ ఎంత బాగా చెప్తున్నారు, వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉందా. 2, స్టడీస్ కన్నా మోర్ ఇంపార్టెంట్ స్కిల్స్. సో ఈ స్కిల్ కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయా, ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ చూసుకొని ఉండాలి. 3 వచ్చేసి ప్లేస్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఆస్పెక్ట్స్ చూస్ చేసుకుంటే యూనివర్సిటీ చూస్ చేసుకోవడం అనేది ఈజీ హోబీ. న్యూస్ అయితే మూడు చదివాను. టీసీఎస్ లో 300 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 300 మంది డిస్క్వాలిఫై అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ అడిగేవన్నీ చాట్ జీపీటీలో ఆన్సర్ తీసుకుని చెప్తున్నారు. సో వీళ్ళకి అసలు కంటెంట్ లేదని. రీసెంట్ గా టీసీఎస్ లో కూడా బొమ్మనోన్ రేసి 15 days బ్యాక్ ఒక అడ్రస్ జరిగితే 3 కిలోమీటర్ల నుంచి ఉన్నారు స్టూడెంట్స్. అండ్ ఆ స్టూడెంట్స్ అందరికి చదవడం రాదన్నా, లేకపోతే ఎవరికి 85% రాలేదన్నా, ఏం రాలేదని తీసుకోలేదు. సో జాబ్స్ అనే ట్రెండ్ చేంజ్ అవుతుంది. జాబ్స్ తగ్గించి అందుకని అడ్వాన్స్ ఉన్నాము తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం అప్డేట్ అవ్వకపోతే ఖచ్చితంగా రేపు వద్దున మళ్ళీ ఆన్లైన్లో వాడడం చదవచ్చు. యూనివర్సిటీలో చూస్తే 84 lakhs ప్యాకేజ్ వచ్చిందన్నారు ఒక స్టూడెంట్కి. వెళ్తే ఒక స్టూడెంట్ ఏం చేశారంటే మన బ్రీత్ ఏదైతే ఉందో ఆ బ్రీత్ ని యాక్సెస్ చేసుకుని హార్ట్ బీట్ రేట్ ని 2 క్యాలిక్యులేట్ చేసుకుని హార్ట్ అటాక్ ఎన్ని రోజులు రావచ్చు అని ఈ విధమైన ఆలోచన దీని వల్ల వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని కంపెనీ 84 lakhs ఆఫర్ చేయడానికి. 2 ఈ ఏదైతే 84 lakhs ప్యాకేజ్ వచ్చిందో అది చేసుకోవడానికి మొత్తం 16 ఎంట్రీస్ జరిగి, అంటే 16 రౌండ్స్ జరిగి. ఈ 16 రౌండ్స్ కి సో మనకి ఏదైతే స్టార్టింగ్ నుంచి 30+ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఇంటర్వ్యూస్. సో ఈ మాక్ ఇంటర్వ్యూస్ జరగడం వల్ల ఇంటర్వ్యూస్ లో కానీ 2 స్టార్ట్అప్ కల్చర్ లో ఉండడం వల్ల 1 year స్టార్ట్అప్ కల్చర్ లో స్పెండ్ చేస్తే దాదాపు ఒక 5 years కార్పొరేట్ ఫీల్డ్ లో ఉన్న ఎక్స్పోజర్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ సార్, మనం ఒక రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటున్నాం. ఆ రెజ్యూమ్ లో నేను ఒక స్టార్ట్అప్ మీద వర్క్ చేశాను, ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేశాను అన్నది మన రెజ్యూమ్ లో ఉంటే ఆ రెజ్యూమ్ ఎంత మ్యాగ్నెట్ ఉంటుంది. దానివల్ల 84 lakhs కానీ ఇక్కడ ఎవరైతే మేము 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడం కానీ హైయెస్ట్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ పాసిబుల్. మీరు స్టార్ట్అప్ అన్నారంటే మీకు ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఉందా యూనివర్సిటీలో? ఉంది సార్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. దాదాపు మన యూనివర్సిటీలో 2000 స్టార్ట్అప్స్ ఉన్నాయి, ఆల్రెడీ చేసినవి ఉన్నాయి. అందులో 150+ స్టార్ట్అప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసి దానికి ఫండింగ్ కూడా ఇచ్చింది. అందులో 50 స్టార్ట్అప్స్ దాకా 55 lakhs వచ్చినాయి. ఒక స్టార్ట్అప్ 1.5 CR వచ్చింది, 10 స్టార్ట్అప్స్ 1 CR ఫండింగ్ వచ్చింది. సో ఇవన్నీ అంటే స్టార్ట్అప్స్ అనేవి మాటంలో లేవు, ఇక్కడ జరుగుతుంది. సో ఈ 2000 స్టార్ట్అప్స్ పెట్టేసి ఒక్కొక్క స్టూడెంట్ అందరికీ రాకపోవచ్చు, అట్లీస్ట్ చేసేవాళ్ళు పక్కన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక స్టార్ట్అప్ ఒక 5 members స్టూడెంట్స్తో కలిసి చేస్తారు. సో పార్టిసిపేట్ చేసిన ఆ కల్చర్ అలవాటు అవుతుందా. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఫెయిల్ అవ్వాలి సార్. స్టూడెంట్ ఏదైనా చేస్తే భయం ఉండకూడదు. ఫస్ట్ చేశారు ఫెయిల్ అయ్యారు, సో ఆటోమేటిక్గా ఏదో ఒకసారి సక్సెస్ అయితే వస్తుంది. ఫెయిల్ అవడం అనేది తెలిస్తే దేన్నైనా ఫేస్ చేయగలరు. సో అది బయటికి వెళ్ళి జాబ్ చేసే టైంలో కన్నా స్టూడెంట్ కేసులోనే ఇవన్నీ నేర్చుకున్నారు అనుకో, ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. అయితే మామూలుగాను ఒక యూనివర్సిటీ చూసేది ఇంత బిల్డింగ్స్ ఉన్నాయి, అది ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటారు. అలాంటి మీదేనా యూఎస్పీ ఉందా? సరే, ఎగ్జాక్ట్లీ చాలా ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారో లేకపోతే పిల్లలు చదువు చెప్తున్నారో అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫోటోలు చూపించి ఇవి చేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే బిల్డింగ్లు అన్వేషణ లేవు, మాటలు చూడలు మనకి ఏం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటున్నామో టెక్నికల్ స్కిల్స్ కన్నా అడ్వాన్స్డ్ స్కిల్స్ మనం నేర్చుకొని రేపొద్దున 4 years తర్వాత బయటకు వస్తే ఆల్రెడీ 45% ఆఫ్ ది జాబ్స్ ఏ రీప్లేస్ చేసేసి. సో ఏ రీప్లేస్ ఈ విధంగా మనం తయారు చేసుకుంటే జాబ్స్ అనేవి సన్నాయి. ఏదో సినిమాలో మహేష్ బాబు అన్నట్టు నీ గోల్ 10 miles అయితే ద 11th mile అన్నట్టు. సో నీ గోల్ జాబ్ అయినప్పుడు అంతకన్నా అడ్వాన్స్ స్టార్ట్అప్ మీద నువ్వు ఫోకస్ చేసి జరిగితే నువ్వు రీచ్ అవ్వాలనుకున్నావు అవన్నీ ఈజీగానే జరుగుతుంది. గిఫ్ట్ సిటీ అనేది మన యూనివర్సిటీ దగ్గర ఉందన్నారు. దాని వల్లనే స్టూడెంట్స్కి ఏంటి బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి? స్వర్ణం యూనివర్సిటీ గిఫ్ట్ సిటీకి జస్ట్ 5 kilometers డిస్టెన్స్లో ఉంది. సో ఈ గిఫ్ట్ సిటీ అనేది స్టూడెంట్ కెరీర్ కి ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఈ గిఫ్ట్ సిటీ ఇండియన్ సిలికాన్ వ్యాలీ అని అంటారు అనమాట. దాదాపు 400+ MNC కంపెనీస్ ఉన్నాయి. ఆ 400+ MNC కంపెనీస్ లైక్ ఎలాంటి JP Morgan, IBM, NSE, సో ఇలాంటి MNC కంపెనీలన్నీ దానిలో ఉన్నాయి. ఇప్పుడు దాకా 11,000 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. మన యూనివర్సిటీ ఈ గిఫ్ట్ సిటీకి దగ్గరగా ఉండడం వల్ల స్టూడెంట్కి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయంటే వాళ్ళు డైరెక్ట్గా ఫిన్టెక్ ఎక్స్పోస్కి అటెండ్ అవ్వచ్చు. సో జాబ్ ఫెయిర్స్ ఉంటాయి, కాంగ్ అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, స్టార్ట్అప్ సమ్మిట్స్ ఉంటాయి. ఇవన్నీ గిఫ్ట్ సిటీలో జరుగుతాయి కాబట్టి చాలా ఫాస్ట్గా మనకి యాక్సెస్ ఉంటుంది. సో ఈ ఫీచర్స్కి అంటే వేరే కాలేజెస్ కానీ వేరే స్టూడెంట్స్ కానీ చాలా దూరంగా ఉన్నారు, మన యూనివర్సిటీ చాలా దగ్గరగా ఉంది. స్వర్ణం యూనివర్సిటీలో లాస్ట్ 6 years 100%
ప్లేస్మెంట్స్ అన్నారు. అది నిజమైన ఒకవేళ నిజం అయితే కనుక ఎలా పాసిబుల్ ఉంది? స్వర్ణిం యూనివర్సిటీ లాస్ట్ 6 years నుంచి 100% ప్లేస్మెంట్ ఇచ్చింది. అది రావడానికి ముఖ్యంగా 3 రీజన్లు కారణం అవుతుంది. సో ఫస్ట్ స్టూడెంట్ డే 1 ఎంటర్ అవగానే స్టార్టప్ కల్చర్లో గురవ అవుతున్నారు. ఏ యూనివర్సిటీ తీసుకోండి, ఏ కాలేజ్ తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే మేము జావా నేర్పిస్తాం, సి నేర్పిస్తాం, C++ నేర్పిస్తాం, పైథాన్. సో ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ గురించే చెప్తున్నారు. సో 100 మంది బయటకు వస్తే 100 మందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఎలా వాడాలి అనేది ఎవరికి తెలియదు. అది వాడాలి అంటే అది ఎలా వాడాలి అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా స్టార్టప్ అనే కల్చర్లో బిల్డ్ అవుతుంది, అది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అన్ని బాణాలు ఉన్నాయి. బాంబుల వల్ల ఎన్ని బాణాలు ఉన్నా ఎప్పుడు వాడాలో తెలియనప్పుడు అన్నీ ఉన్నాయి అని వస్తాయి. సో స్టార్టప్ కల్చర్ ఇక్కడ ఎలా బిల్డ్ చేస్తుందంటే స్టూడెంట్ వాడు నేర్చుకున్న టెక్నికల్ స్కిల్స్ని ఒక ప్రోడక్ట్లో ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ దాన్ని ఆ ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఒక స్టార్టప్ కల్చర్లో వాళ్ళు 1 year స్పెండ్ చేయడం వల్ల 5 years కార్పొరేట్ ఫీల్డ్లో జాబ్ చేసినంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ పరంగా ఇబ్బంది లేదు. 2 ఇంటర్న్షిప్స్ జనరల్గా అందరూ ఏం చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్న్షిప్స్ ఇస్తామని చెప్తారు. ఇంటర్న్షిప్ ఎలాంటి కంపెనీలో కానీ ప్రాక్టికల్స్ అనుకోండి, కెమికల్స్ తీసుకొస్తే సరిపోద్ది. అదొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాక్టికల్స్ చేయాలి అని అంటే ఒక కంప్యూటర్ ఉంటే సరిపోదు, అదొక డేటా సెట్ కావాలి. సో ఆ డేటా సెట్ ఎవరి దగ్గర ఉంటుంది? ఓన్లీ కంపెనీస్ దగ్గరే ఉంటుంది. అలాంటి కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాలి. సో అలాంటి కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి? మన గుజరాత్లో 10 kilometer డిస్టెన్స్లో గిఫ్ట్ సిటీ 400+ కంపెనీస్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ అక్కడ 1,50,000 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అలాంటి ఏరియాలోకి వెళ్ళి మనం ఇంటర్న్షిప్ చేసుకోవడం వల్ల వాళ్ళ చదువుతో పాటు 1 year ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. థర్డ్ వచ్చేసి అందరూ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ అని ఇప్పుడు ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఇదే 5 years తర్వాత ఉంటుందని చెప్పి మనం చెప్పలేం. 5 years తర్వాత ఎందుకన్నా మంచి టెక్నాలజీ వస్తాయి. ఆ టెక్నాలజీస్ ఏంటి అది ఎలా తెలుస్తుంది మనకి? సో మనకి ఏదైతే గిఫ్ట్ సిటీ ఉండడం వల్ల ఫారెన్ డెలిగేట్స్ అక్కడికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న ఫారెన్ డెలిగేట్స్ మన యూనివర్సిటీకి వచ్చి అట్లీస్ట్ 1 hour లేకపోతే 2 hours ఆర్ 1 month అవ్వచ్చు, 1 week అవ్వచ్చు సెషన్స్ తీసుకుంటారు. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కానీ, క్వాంటమ్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, ఫోటాన్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కానీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెక్నికల్స్ అన్నీ వాళ్ళు స్టూడెంట్స్తో షేర్ చేసుకున్నారు. సో దానివల్ల ఏం చేస్తారు, ముందే ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉందో దాని గురించి ముందే ప్రిపేర్ అవుతూ జరుగుతుంది. సో ఇలాగ మనం స్టార్టప్ కల్చర్లో బిల్డ్ అవడం వల్ల రియల్ లైఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూనివర్సిటీలో ఉన్న కంపెనీస్లో తీసుకోవడం వల్ల థర్డ్ ఏదైతే ఫారెన్ మెంటర్స్ వల్ల ఈ లాస్ట్ 6 years నుంచి 100% ప్లేస్మెంట్స్ ఇచ్చా తర్వాత పడిస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇన్ని యూనివర్సిటీస్ ఉండి బీటెక్ ఆఫర్ చేసే ఉండగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వై షుడ్ దే చూస్ టు గో ఆల్ ద వే టు గుజరాత్ అండ్ జాయిన్ ఇన్ స్వర్ణిం యూనివర్సిటీ? సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకుందాం అనుకోండి సార్. ఇండియా మొత్తంలో గుజరాత్ సేఫెస్ట్ ప్లేస్. సో 0% క్రైమ్. రెండోది మన యూనివర్సిటీలో తెలుగు ఫుడ్ ఉంటుంది. ఫెసిలిటీస్ అన్నీ ఎవరైతే అంటే ఇంతమంది తెలుగు వేగులు ఉన్నారో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి ఇండియా మొత్తంలో ఎక్కడన్నా బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ గుజరాత్ నుంచే వచ్చాయి. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న మంచిలో పెరిగితే దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళ గ్రోత్కి యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి గిఫ్ట్ సిటీకి చాలా దగ్గరలో ఉంది. సో గిఫ్ట్ సిటీకి దగ్గరలో ఉండడం వల్ల టెక్ స్టార్టప్ సెమినార్స్ ఉంటాయి. సో ఇలాంటి ఏవైతే ఇంటర్న్షిప్ చేయడానికి, సో ఇంటర్న్షిప్ చేయడానికి వాళ్ళందరికీ పాసిబిలిటీస్ ఉన్నాయి. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి CI మీటింగ్ 2025 చెప్పింది ఏంటంటే మీరు ఏదన్నా ప్రిపేర్ అవ్వాలంటే చదువు అన్న దాని గురించి జాబ్ కోసమే కాదు, సో జాబ్ ఇచ్చే పొజిషన్లో కూడా చదువుకోవాలి. సో దాని గురించి మీరు ఎంత దూరం అయినా వెళ్ళచ్చు. అది గుజరాత్ అవ్వచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవడం చెప్తాం. మనకి ఎక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, మనం చదివితే ఎక్కడ ఎదుగుతాం అనుకున్నప్పుడు సో డిస్టెన్స్ అనేది గత మ్యాటర్ కాదు. స్వర్ణిం యూనివర్సిటీ ఇండియాలోనే ఫస్ట్ స్టార్టప్ ఫోకస్డ్ యూనివర్సిటీ. అసలు స్టార్టప్ కల్చర్ అనేది స్టూడెంట్కి ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను. స్టార్టప్ కల్చర్లోకి అడుగు పెట్టాక వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఒక రియల్ వరల్డ్లో ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుంటారు, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకుంటారు, టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటారు, అట్ ది సేమ్ టైం స్టోరీ టెల్లింగ్ అనేది కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల వాళ్ళ ఎమోషనల్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. స్టార్టప్ అనే దాంట్లో అన్ని సక్సెస్ అవ్వచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. ఈవెన్ ఒకవేళ కొన్ని ఫెయిల్ అయినా వాళ్ళ లైఫ్లో ఎలా విన్ అవ్వాలనేది నేర్చుకుంటారు. స్టార్టప్ కల్చర్లో ఉండడం వల్ల స్టూడెంట్ నాట్ జస్ట్ గెట్ ద డిగ్రీ, దే ప్రిపేర్ ఫర్ రియల్ పాపర్ అండ్ బ్యాటిల్. లీటే గ్లోబల్ వర్క్ ప్లేస్ ఇప్పుడు 2024లో చెప్పిందంటే 75% ఆఫ్ హైరింగ్ మేనేజర్స్ ఏం చెప్తున్నారు అని అంటే స్కిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ డిగ్రీస్. సో ఇది బేస్ చేసుకొని ఏ స్టూడెంట్ అయినా ఒక స్టార్టప్ కల్చర్లో 1 year స్పెండ్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 5 years స్పెండింగ్ ఇన్ ద కార్పొరేట్ కల్చర్. అందుకని మన స్వర్ణిం యూనివర్సిటీ ఏం చేస్తుందంటే ఇంజనీరింగ్ ప్లస్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఈ రెండింటినీ కలిపితే
ద న్యూ ఐఐటి అమ్మచ్చు. ఏదైతే టెక్నికల్ స్కిల్స్ ఉంటుందో దాంతోపాటు స్టార్టప్ అండ్ అనలిటికల్ థింకింగ్ ఈ మూడింటిని కలిపి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి స్వర్ణిం యూనివర్సిటీ మిగిలిన యూనివర్సిటీతో కన్నా మనం యూనిక్గా ఉంటాం. స్వర్ణిం కెరియర్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అనే వర్డ్ టెర్మినాలజీ వాడే కదా, అదంటే ఏంటి? బ్రీఫ్లీ డిస్క్రైబ్ అబౌట్. స్వర్ణిం కెరియర్ అష్యూరెన్స్ ఏంటంటే స్టూడెంట్ మన యూనివర్సిటీలో జాయిన్ అయిన డే 1 నుంచి ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ మేము ఎలా ఇవ్వాలని దాని గురించి ట్రై చేస్తూ ఉంటాం. సో అందులో వచ్చిన ఐడియానే స్వర్ణిం కెరీర్ అష్యూరెన్స్ అన్నమాట. సో ఈ కెరీర్ అష్యూరెన్స్కి స్టూడెంట్ నుంచి మేము ఏం కోరుకుంటాం అంటే డే 1 నుంచి ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో దాని మొత్తం ఒక 16 సర్టిఫికేషన్స్ ఉంది. ఆ 16 సర్టిఫికేషన్స్లో అట్లీస్ట్ వాళ్ళు 5 or 6 సర్టిఫికేషన్స్ అన్నిట్ చేయాలి. తర్వాత 30+ మాక్ ఇంటర్వ్యూస్తో వాళ్ళు అటెండ్ అవ్వాలి. దాంతోపాటు ఖచ్చితంగా 80% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మా స్టూడెంట్ నుంచి మాకు అందితే మేము వాళ్ళకి 100% జాబ్ ఖచ్చితంగా ఇస్తాం. ఇయర్స్ అలా కొన్ని సీట్లు మాత్రమే తీసుకున్నాం సార్, ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. సో ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సో ఫర్దర్గా ఏదైనా కౌన్సిలింగ్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ అడ్రస్కి కానీ కాంటాక్ట్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ నా సార్. Swarnim Startup and Innovation University, they seem to be very unique. So, and where quality matters, it's not the quantity. I request all of you to connect with the numbers. Kinda numbers ఇచ్చి ఇంకేదా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కౌన్సిలింగ్ కావాలన్నా కింద number సంప్రదించండి. Few seats are left. All the best.